హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. జొన్న పిండితో కిచడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ మేము జొన్నలని ఒకసారి గిన్నెలో వేసి పట్టించుకొని పిండి చేసి స్టోర్ చేసి పెట్టుకున్నాము. కావాలంటే అప్పటికప్పుడు జొన్నలని మిక్సీలో వేసి కూడా పిండి చేసుకోవచ్చు. ఒక గిన్నెలో 1 కప్పు జొన్న పిండిని తీసుకుంటున్నా. వాటర్ పోసి 2 సార్లు మంచిగా కడిగి జొన్న పిండి మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. ఇక్కడ 1 కప్పు జొన్న పిండికి 1/2 కప్పు బియ్యం తీసుకుంటున్నా. వేరొక గిన్నెలో 1/2 కప్పు బియ్యాన్ని వేసుకొని బియ్యాన్ని కూడా 2 సార్లు వాటర్ పోసి మంచిగా కడుక్కోవాలి. బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిసేపు వాటిని కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక స్పూన్ పోపు గింజలు, కొన్ని పల్లీలు, కొద్దిగా కరివేపాకు, నేను 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నా. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల మైసూర్ పప్పుని కడుక్కొని వేసుకుంటున్నా. కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసి ఒకసారి గరిటెతో అటు ఇటు కలుపుకోవాలి. కొద్దిగా మంచిగా ఫ్రై అయినాక కప్పు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాం. పెట్టిన జొన్న పిండిని కూడా యాడ్ చేస్తున్నా. ఒకసారి కలుపుకోవాలి. 1 కప్పు జొన్న పిండికి నేను 4 కప్పుల వాటర్ తీసుకుంటున్నా. జొన్న పిండికి 4 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. లాస్ట్లో ఇప్పుడు మనం 1 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసి ఒకసారి గరిటెతో అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకోవాలి. నిమిషాల్లో మనకు జొన్న పిండి కిచడి రెడీ అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, జొన్న పిండి కిచడి రెడీ అయిపోయింది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. నేను చేసిన జొన్న పిండి కిచడి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.